అందరికీ నమస్కారం. ప్రైవేటు ఉద్యోగులకు బంగారు శుభవార్త. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా నచ్చితే గనక ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది. అయితే దశాబ్దాలుగా అమలులో ఉన్న 29 పాత కార్మిక చట్టాల స్థానంలో వీటిని రూపొందించింది. దేశవ్యాప్తంగా తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేసింది. అయితే కార్మిక చట్టాల విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణలో ఉద్యోగుల భద్రత, సామాజిక భద్రత, మహిళా సాధికారిత, సమాన వేతనాలు సహా అసంఘటిత రంగ కార్మికులకు ప్రధానంగా గిగ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్‌లకు రక్షణ కల్పించడంతో కీలక మైలురాయి చెప్పవచ్చు. అయితే కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వచ్చిన క్రమంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొత్త చట్టాల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే ప్రధానంగా ఉద్యోగులందరికీ నియామక పత్రాలు తప్పనిసరి చేసింది. అయితే దీంతో ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి లిఖితపూర్వకంగా హామీ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గిగ్ ప్లాంట్ ఫామ్ కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత పథకాలైన ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐసి బీమా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఇకపై శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే ఎఫ్టీఈ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు బదులుగా కేవలం 1 ఏడాది సర్వీస్ పూర్తయిన తర్వాతే గ్రాడ్యుయేటీకి అందించాలి. అయితే కార్మికులు అందరికీ కనీస వేతనం అనేది చట్టబద్ధమైన హక్కుగా మారింది. అయితే కంపెనీల యాజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి. మరి ఐటీ ఉద్యోగులకు నెలలో 7వ తేదీలోపు వేతనాలు చెల్లించాల్సిందే. బీడీ, సిగరెట్, మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారు 8-12 గంటల వరకు పనిచేయొచ్చు. వారానికి 48 గంటలు మించకూడదు. 30 రోజులు పని పూర్తి చేసుకున్నట్లయితే బోనస్ పొందేందుకు అర్హత లభిస్తుంది. 40 సంవత్సరాలు దాటితే ఉద్యోగులకు యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు అందించడం తప్పనిసరి. మరి సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. సంస్థలో ట్రాన్స్‌జెండర్ సహా లింగ వివక్ష చట్టబద్ధంగా నిషేధం. మరి సాధారణ పని గంటలు దాని పని చేసినట్లయితే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి షిఫ్టులు, అన్ని రకాల పనుల్లోనూ మహిళలకు అనుమతి. అయితే అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. మహిళల సమ్మతి తప్పనిసరి. మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తమామలకు చోటు. దీంతో డిపెండెంట్ కవరేజీ పెరగనుంది. కార్మికులకు చెల్లించే మొత్తంలో గరిష్టంగా 5% వరకు చెల్లించొచ్చు. ఆధార్ లింక్ అయిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా సామాజిక భద్రతా ప్రయోజనాలు అనేవి రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్‌గా ఉండనున్నాయి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.